టీవీ45 న్యూస్ కి స్వాగతం. మన రాష్ట్ర మాజీ మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గంలో జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న స్టేట్ జోనల్ మహిళా అధ్యక్షురాలు మరియు పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మి, కనిగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులి శాంతి, హెచ్ఎం పాడు ఎంపీపీ గాయం సావిత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, జగనన్న సైనికులు ఈరోజు పెద్ద ఎత్తున వేలాదిగా కూడా పాల్గొన్నారు. ప్రజలకు చేసిన మోసానికి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని చేసినటువంటి నమ్మక ద్రోహానికి, ఆ వెన్నుపోటుకి వ్యతిరేకంగా వెన్నుపోటు దినంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఈరోజు ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమంగా పాలనాధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఇప్పుడు కనివిప్పగలుగుతున్నది ఇట్లాంటి వ్యక్తినాని. కానీ ఒక్కటైతే అడ్వాంటేజ్ మాకు ఉన్నది. ఎందుకంటే ఇంక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఎవరిని నమ్మినా కూడా మోసం చేస్తారు, మాట మీద ఉండరు. అది ఏ పార్టీ అయినా కూడా ఒక్క జగనన్నొక్కడే మాట మీద నిలబడతాడు. జగనన్నొక్కడే మాటిస్తే మాట ప్రాణం రెండు ఒక్కటిగా పాలన చేస్తాడు. గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసి 100% అమలు చేసి శభాసం తెచ్చుకున్న జగనన్నని వదులుకొని తప్పు చేశాం. అది భవిష్యత్తులో ఎప్పటికీ తప్పు చేయమని ప్రజలు ఈరోజు ఆలోచించే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కూటమి పాలనకు వ్యతిరేకంగా కనిగిరిలో ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఈ మొత్తాన్ని నడిపించినటువంటి తమ్ముడు నారాయణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటం ఈరోజు ప్రారంభమైంది, ఇంకా ఆగదని కూడా తెలియజేస్తుంది.